భారత్ లో నిషేధాజ్ఞలు విధించింది కేంద్రం. టర్కీ జ్యువెలరీపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. టర్కీ నుంచి జ్యువెలరీ దిగుమతిని రాజస్థాన్ జ్యువెలరీ వ్యాపారులు రద్దు చేసుకున్నారు. ఇప్పటికే టర్కీ యాపిల్స్ టూరిజంపై రద్దు చేసుకోగా తాజాగా జ్యువెలరీపై కూడా ఆ ప్రభావం పడింది. మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో టర్కీ పాకిస్తాన్ కు వత్తాసు పలికింది. భారత్ చేసిన సాయాన్ని మర్చి విశ్వాసఘాతుకానికి పాల్పడింది. అయితే దీంతో భారత్ టర్కీ పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. వ్యతిరేకంగా చేసిన సహాయాన్ని మరిచిన తుర్కియా దాయాది పాకిస్తాన్ కు అడుగులకు మడుగులొత్తుతోంది. ఇస్లామిక్ రాజ్యాలు ఒక్కటన్నట్టుగా బిహేవ్ చేశాయి. ఆఖరికి చేయందించిన సాయాన్ని మరిచిన ఆ టర్కీ తన ఆయుధాలతో సాయం చేసిన చేతులనే నరికేయాలనుకుంది. కానీ ప్రకృతి ప్రకోపానికి గురి కాక తప్పలేదు. భారీ భూకంపంతో టర్కీ వణికిపోయింది. టర్కీలోని సెంట్రల్ అనటోలియా ప్రాంతంలోని కోన్యా ప్రావిన్స్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.2గా నమోదైంది. ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. భూకంపం కారణంగా ప్రాణ నష్టం జరిగింది. కులుకు ఈశాన్యంగా 14 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తున్నాయని స్థానిక విపత్తు నిర్వహణ విభాగం AFAD వెల్లడించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం స్థానిక కాలమానం ప్రకారం 1.51 గంటల సమయంలో 78 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. కైరో, ఈజిప్ట్, ఇజ్రాయెల్, లెబనాన్, టర్కీ, జోర్డాన్లలో కూడా ప్రకంపనలు సంభవించాయి. గ్రీస్లోని ఫ్రై సమీపంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత ఇది జరిగింది. ప్రపంచంలో అత్యంత ఎక్కువ భూకంపాలు సంభవించే దేశాల్లో తుర్కీయే ఒకటి. 2023 ఫిబ్రవరిలో సంభవించిన